హాయ్ అండి, వెల్కమ్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో అల్లం టీని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీలో ఎంతమందికి అల్లం టీ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. ఈ 10 నిమిషాలు కూర్చుని టీ తాగటం అంటే నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. మరి ఈ టీని ఎలా తయారు చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ ఒక 2 కప్పుల వరకు టీ చేసి చూపిస్తాను. దానికోసం ఒక చిన్న అల్లం ముక్కని, 2 యాలకుల్ని ఈ విధంగా తీసుకుని దంచుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని టీ గిన్నెను పెట్టుకుని దానిలోకి 2 కప్పుల వరకు నీళ్ళు పోసుకోవాలి. కావాలంటే 2 గ్లాసులతో అయినా పోసుకోవచ్చండి. టీ గ్లాసులు 2 ఉంటాయి కదా, వాటితోనైనా 2 గ్లాసులైనా పోసుకోవచ్చు. తర్వాత దీనిలోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం యాలకుల్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇవి ఇలా వేసిన తర్వాత కొద్దిసేపు నీళ్ళల్లో మరిగితే ఫ్లేవర్ అనేది నీళ్ళలోకి చక్కగా దిగుతుంది. ఇలా కొద్దిసేపు మరిగిన తర్వాత దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు టీ పొడిని వేసుకోవాలి. ఇలా నీళ్లు మరిగేటప్పుడే టీ పొడి వేసుకోవాలండి. మంచి కలర్ అయితే వస్తుంది టీకి. ఇలా డికాషన్ అనేది ఒక 3-4 నిమిషాల పాటు ఈ విధంగా మరిగించుకోవాలి. ఇలా మరిగేటప్పుడే అల్లం యాలకులు దంచి వేసాం కదండి, ఆ ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది. ఈ విధంగా కొద్దిసేపు మరిగిన తర్వాత దీనిలోకి ఒక 2.5 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా 2.5 టేబుల్ స్పూన్లు సరిపోయిందండి. మీరు కొంచెం స్వీటు తాగే వాళ్ళైతే 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవచ్చు. తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత దీనిలోకి 1.5 కప్పు వరకు పాలను వేసుకోండి. నేను ఇక్కడ కాచిన పాలే వేస్తున్నాను. పచ్చి పాలైనా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసిన తర్వాత ఈ పాలు పోసిన తర్వాత మరి కొద్దిసేపు ఈ టీని మరిగించుకోవాలి. ఇది ఇప్పటి నుంచి ఫ్లేమ్ హైలోనే పెట్టుకుని ఈ టీ అనేది మరిగించుకోవాలండి. ఇలా ఫ్లేమ్ హైలోనే ఉంటే మనం తాగేటప్పుడు వేడివేడిగా టీ అనేది చాలా బాగుంటుంది. అస్సలు మీడియంలో అయితే పెట్టకూడదు, హైలో పెట్టే ఇది కొద్దిసేపు ఈ విధంగా మరిగించుకోవాలి. చూసారు కదా, టీ అనేది కొద్దిగా తగ్గిద్దండి మరగటం వల్ల. హైలో పెట్టి ఈ విధంగా మరిగించేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి అల్లం టీ అనేది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనం ఈ టీని గ్లాసుల్లోకి సర్వ్ చేసుకుంటే వేడివేడిగా ఇది తాగేయచ్చండి. అంతేనండి, ఈ అల్లం టీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.